హలో కంట్రోల్ రూమ్. ముందని కంట్రోల్ చేయరా. పాపం పెళ్ళం పిల్లలు ఉంటారు. ఏ ఆగు. మౌన పోరాటం మౌన పోరాటం. నక్షత్ర, ఏంటమ్మా, ఏమంటుంది దుర్గా? ఈ పగలు ప్రతీకారాలేమొద్దు, మురారికి మంచి భార్యగా తనకి మంచి కోడలిగా ఉండమంటూ శోభన ముహూర్తం పెట్టించిందా? పెట్టించింది మావయ్య. కానీ ఎప్పట్లాగే మురారికి మత్తు మందిచ్చి నిద్రపుచ్చాను. మురారికి తండ్రి అదృష్టం లేదేమో అత్తయ్య గారు అని ఆవిడ మనసు డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే అంత షాక్ ఇచ్చావా తల్లి? వెరీ గుడ్. ఇంట్లో కొడుకుల సంతోషం, ఆ తర్వాత వాళ్ళ సంతానమే చాలా ముఖ్యం అనుకుంటున్న దుర్గా పాపం చాలా ఆలోచనలో పడి ఉంటుంది కదా. అమ్మా నక్షత్ర, నువ్వు కావాలనే మురారి గురించి చెప్తున్నావన్న అనుమానం ఆ దుర్గకు రానివ్వకు. ఆ విషయం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆ ప్లాన్ ఎలాగో ఉంది మావయ్య. నాకిప్పుడు కావాల్సింది వేరే ఉంది. ఏంటమ్మా అది? ఆ దుర్గ నుంచి ఆవిడ పెద్ద కొడుకు ద్వారక్ని దూరం చెయ్యాలి. ఏంటమ్మా నువ్వనేది? దూరం చేయడం అంటే? నా ఉద్దేశం వేరు చేయడం అంటే ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఇల్లు ఊరు వదిలి తల్లికి దూరంగా ద్వారక వెళ్ళాలి. వెంటనే ఆ తల్లి కొడుకుల్ని వేరు చెయ్యాలి. తల్లి కొడుకుల్ని ఒక ట్రాన్స్ఫర్లో వేరు చేయడం అంటే తల్లి కాబోతున్న ద్వారక భార్య కూడా ఆ దుర్గ నుంచి దూరం అయినట్టే. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తే తను మాత్రమే వెళ్తాడా, భార్యను కూడా తీసుకువెళ్తాడా అనేది అది ద్వారక మీద ఆధారపడి ఉంటుంది. అసలు ట్రాన్స్ఫర్ యాక్సెప్ట్ చేసి అతను దూరంగా వెళ్తాడా లేదా అన్నది మన ముందున్న ప్రశ్న. నువ్వైతే వెంటనే నీ పలుకుబడి ఉపయోగించి ఎక్కడికన్నా దూరంగా ద్వారక్ని ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు. ఆ తల్లి కొడుకుల అనుబంధాన్ని చూసి అస్సలు తట్టుకోలేకపోతున్నాను మావయ్య. వెంటనే వాళ్ళని విడదీయాలి. నాకు తెలిసిన ఒక పై ఆఫీసర్ ఉన్నాడమ్మా. ముందు వాళ్లతో మాట్లాడాలి. నిజానికి వెంటనే ట్రాన్స్ఫర్ చేయించడం అంత తేలికైన పని కాదమ్మా. ఒకసారి ద్వారక ట్రాక్ రికార్డులో అతని మైనస్లేమున్నాయో చూసి అవన్నీ హైలైట్ అయ్యేలా చేసి మొత్తానికి ఏదో ఒకటి చేసి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేలా చేస్తానమ్మా. నాకొక్కరోజు టైం ఇవ్వమ్మా. అలాగే మావయ్య, నువ్వు ఇంకా ఇదే పనిలో ఉండు. ఉంటాను. అలాగేనమ్మా. సార్, బీచ్ రోడ్లో మీకు అలాంటి పర్మిషన్ ఇవ్వలేము సార్. ఎంపీ గారి రికమెండేషన్ ఉన్నా కానీ చాలా కష్టం సార్ మాకు. దయచేసి ఈ విషయంలో ఫోర్స్ చేయకండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ద్వారకా. సార్, నన్ను రమ్మన్నారంట? అవును, ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఏంటి సార్ మీరనేది? నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? అవును, కర్నూలుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలో ఆ డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి, చూడండి. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. బట్ కొన్నిసార్లు ఎలాంటి బదిలీలు తప్పవు కదా, స్పోర్టివ్గా తీసుకోవాలి. ఇక్కడ నా సర్వీస్ ఇంకా పూర్తి కాలేదు కదా సార్. 2 years అయినా కంప్లీట్ కాందే ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు సార్. సర్వీస్ కంప్లీట్ అయ్యేంత వరకు అందరినీ కొనసాగించడం ఒక్కోసారి వీలు కాదు, కొన్ని తప్పవు. మరి నా ట్రాన్స్ఫర్కి కారణం ఏంటి సార్? నా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? నాకు తెలియకుండా నా మీద పొలిటీషియన్ ప్రెషర్ ఏమైనా ఉందా? అలాంటిది ఏమీ లేదు ద్వారకా. ఇది జనరల్ ట్రాన్స్ఫర్ అనుకో. అలవాటైన సిటీని వదిలి వెళ్ళటం కష్టంగా ఉంటుంది. బట్
మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. ద్వారకా, నాతో ఏదో మాట్లాడాలని వచ్చు, మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు. ఏంటో చెప్పు. అది అమ్మా. ఏమైంది అత్తయ్య గారు? ఏమైందన్నయ్య? ఏదో చెప్పాలనుకుని ఆగిపోతున్నావు ఎందుకు? ఏంటో చెప్పు ద్వారకా. సార్ మీతో చెప్పలేకపోతున్నారు మేడం. ఏంటా విషయం? సార్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి మేడం. ఈ గుడ్ న్యూస్ వినాలని పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాను. వెల్ డన్ రఘురామ్ మావయ్య, ప్లాన్ సక్సెస్. ఉన్నట్టుండి ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడం ఏంటి? ఏ కారణంతో నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారో నీకు తెలుసా? ఇదే ప్రశ్న మా పై ఆఫీసర్ని అడిగానమ్మా. ప్రత్యేకమైన కారణాలేవీ లేవని చెప్పారు. డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరి కెరీర్లో ఇలాంటి ట్రాన్స్ఫర్స్ కొన్ని ఉంటాయన్నారు. ఇదందరికీ తెలిసిన విషయమే కదా అన్నారు. అన్నయ్య, నీకు తర్వాత రాబోయే ప్రమోషన్ కోసమే ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలుస్తుంది. కానీ నువ్వు వెళ్ళడం అంటూ జరిగితే నిన్ను మేము చాలా మిస్ అవుతాం. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. మురారి, ట్రాన్స్ఫర్ విషయం తెలిసిన దగ్గర నుంచి మీ అన్నయ్య మనిషిలా లేడు. రాత్రంతా అసలు నిద్రపోలేదు. ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. కొడుకు నిద్ర పట్టలేదని తెలిస్తే పాపం అమ్మ గుండె ఎలా తట్టుకుంటుంది? అమ్మా, చాలా ఏళ్ల తరువాత నీ ప్రేమకు దగ్గరయ్యాను. చాలా సంతోషంగా ఉన్నాను. ట్రాన్స్ఫర్ రూపంలో ఆ దేవుడు నీ నుంచి మళ్ళీ నన్ను ఎందుకు దూరం చేస్తున్నాడో అర్థం కావటం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు బావగారు? అత్తయ్యను కూడా మీతో తీసుకెళ్ళండి. ద్వారకా, పబ్లిక్ సర్వీస్ చేసే ప్రతి ఉద్యోగికి ఒక్కోసారి కుటుంబానికి దూరంగా గడపాల్సి వస్తుంది. కొన్ని సంతోషాల్ని త్యాగం చేయాల్సి ఉంటుంది.
అత్తయ్య గారు, బావగారికి మురారికి మీరే ఒక బిగ్ ఇన్స్పిరేషన్ అంటే ఏమో అనుకున్నాను. ప్రత్యక్షంగా చూస్తుంటే మీది ఎంత గొప్ప వ్యక్తిత్వమో కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. జనరల్ గా కొడుక్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయని తెలిస్తే ఏ తల్లైనా అలా ఇలా వెళ్తావు నాన్నా, నిన్ను అలా ఇలా ట్రాన్స్ఫర్ చేస్తారు, తల్లి బిడ్డల్ని వేరు చేసే ఇలాంటి ఉద్యోగాలు ఎందుకు అంటుంది. అదే కాక నేను నీతో వస్తానని కూడా అంటుంది. కానీ అత్తయ్య గారు ఇదేమీ అనకుండా పబ్లిక్ సర్వీస్ కూడా చాలా ముఖ్యం అంటున్నారు. ఇలా ఆలోచించే తల్లులు అసలు ఎంతమంది ఉంటారు? హ్యాట్స్ ఆఫ్ అత్తయ్య గారు. ఇక నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. నేను మీకు చిన్న కొడల్ని మాత్రమే కాదు, మీ స్టూడెంట్ ని కూడా అనుకోండి. చాలా నేర్చుకుంటాను. ప్రొఫెసర్ ఉండే ఇల్లు కూడా ఒక యూనివర్సిటీ అనే ఫీలింగ్ వచ్చింది. గ్రేట్ అత్తయ్య గారు. అమ్మ ఏది ఆలోచించినా అందులో న్యాయం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ మురారి. నేను నీకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, నువ్వే నన్ను ప్రేమించకపోతే ఇంత మంచి అత్తయ్య గారికి నేను అసలు కోడలు అయ్యేదాన్ని కాదు కదా. నీలాంటి అమ్మాయి కోడలవ్వడం కూడా అదృష్టం అని నేను ఫీల్ అయ్యేలా ముందు ముందు నువ్వు నడుచుకోవాలి నక్షత్ర. ఆహా, అయ్యో నడుచుకుంటాను అత్తయ్య గారు. మీరు ద్వారకా బావతో బయలుదేరండి. ఇక్కడ నేను అంత పద్ధతిగా చూసుకుంటాను. ఇదేంటి ఈ నక్షత్ర నన్ను ద్వారకతో పంపించే తీరాలి అని మాట్లాడుతోంది? ఇందులో ఏదో తిరకాసుంది, ఏదో తిరకాసుంది. ద్వారక, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నీ బాధ ఏంటో నీ కళ్ళల్లోనే అర్థమవుతోంది. కానీ తప్పదు కదా నాన్న. బావగారు, మీరిలా బాధపడితే మేము అస్సలు తట్టుకోలేం. కొద్ది రోజులు మనం దూరం అవ్వక తప్పదు కదా. అవంతి అక్కకు తోడుగా అత్తయ్య గారు వస్తారు. అప్పుడు మీరు అమ్మని మిస్ అయిన ఫీలింగే ఉండదు. అత్తయ్య గారు, మీరు వెళ్తారు కదా. నేను వెళ్ళట్లేదు. అమ్మా, ఇక్కడే ఉంటాను. నా కొడుకేం చిన్నపిల్లాడు కాదు. వాడు ప్రేమిస్తున్న ఈ పోలీస్ జాబ్ కోసం నేనెక్కడికైనా పంపిస్తాను. ద్వారకా, ఏర్పాట్లు చూడు. అక్క, కొత్తగా పెళ్ళయి నేను ఇంటి కోడలిగా వచ్చిన కొద్ది రోజులకే ఇలా జరిగిందని నా గురించి తప్పుగా అనుకోవద్దు. నేను అలా ఎందుకు అనుకుంటాను నక్షత్ర? ఇందులో నీ తప్పేముంది?
ఈ తప్పంతా నాదే అవంతి. తల్లి కొడుకుల్ని వేరు చేస్తున్న ఈ ప్లాన్ అంతా నాదే కదా. ఇంకా ఈ రాత్రి దుర్గత్తయ్యకు జాగారమే పాపం. నన్ను ఎదుర్కోవడానికి దైవబలం కోరుకుంటున్నావా? నువ్వు ఎందరి దేవుళ్లకు మొక్కినా ఇక్కడ నా ప్రతీకారం చల్లారదు. నువ్వెంత పాజిటివిటీ క్రియేట్ చేసినా నా నుంచి అస్సలు తప్పించుకోలేవు. అమ్మా, చెప్పు మురారి. అన్నయ్య ట్రాన్స్ఫర్ గురించి రాత్రంతా ఒకటే ఆలోచనలు. అన్నయ్య వెళ్ళక తప్పదు కనుక వదిన కూడా వెళ్ళాలి. అందరూ కలిసినప్పుడుండే సంతోషం అందర్నీ వదిలి దూరంగా వెళ్తే ఉండదు. అదే కదా నీ బాధ? అవునమ్మా, అమ్మ కాబోతున్న వదినకే నీ అవసరం ఎక్కువ ఉంటుంది. కానీ నువ్వు మా కోసం ఇక్కడే ఆగాలనుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించమ్మా. అవంతి మీద నాకు నమ్మకం ఉందిరా. టైంకి మందులు వేసుకుంటుంది, మిస్ అవ్వకుండా మెడికల్ చెకప్స్కి వెళ్తుంది. తన గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ అమ్మ టెన్షన్ అంతా నా గురించే మురారి. అందుకే కదా ఇక్కడే ఉండడానికి డిసైడ్ అయింది. అన్నయ్య డ్యూటీ మీద బయటికి వెళ్తే ఒక్కోసారి ఇంటికి రావడానికి 2 రోజులు పడుతుంది కదమ్మా. వదిన ఎంత జాగ్రత్తగా ఉన్నా నువ్వు తోడుగా ఉంటే ఆ ధైర్యం వేరు కదా. వదినకు డెలివరీ జరిగేదాకా నువ్వు అన్నయ్య వదినల దగ్గర ఉంటేనే బాగుంటుందమ్మా. అంటే నేను ఇవేమీ ఆలోచించలేదనుకుంటున్నావా? నువ్వు ఆలోచించలేదని నేను చెప్పట్లేదమ్మా. కొత్తగా పెళ్ళైన మా గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళావని మేమేమీ అనుకోం. నక్షత్ర కూడా అలా అనుకోదు. కానీ అవునత్తయ్య గారు, మురారి అన్నట్టు అవంతి అక్కకి మీ తోడు చాలా అవసరం. వంశాంకురాన్ని ఇస్తున్న కోడల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మీ మీద ఉంటుంది. ద్వారక ట్రాన్స్ఫర్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావని, నువ్వు వాళ్లతో నన్ను పంపించడానికి ప్లాన్ వేసావని నాకు అర్థమవుతోంది. అందుకే నన్ను ద్వారకతో పంపించడానికి ప్రయత్నిస్తున్నావు. బావగారు వెళ్తుంది ఏ క్యాంపుకో అనుకోండి, కొద్ది రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. ఇది అలాంటి క్యాంపు కాదు, జాబ్ ట్రాన్స్ఫర్. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యేదాకా పోస్టింగ్ అక్కడే ఉంటుంది, అక్కడే డ్యూటీ చేయాలి కూడా. నక్షత్ర, అవంతి మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషం. మనం ఒకళ్ళ గురించి మనస్ఫూర్తిగా మంచి కోరుకుంటే వాళ్ళు చాలా దూరంగా ఉన్నా సరే వాళ్ళకి మంచి జరుగుతుంది. అదే మనం చెడు కోరితే వాళ్ళకి చెడు జరుగుతుందన్నమాట. నేనిప్పుడు చేస్తుంది అదే కదా. ఒకరి చెడు జరగాలని కోరుకుంటే మాత్రం ఆ చెడు జరిగేది అలా కోరుకున్న వాళ్ళకే. కరెక్ట్గా చెప్పారు అత్తయ్య. మురారి, అత్తయ్య గారు అన్న మాటల్లో నిజం ఉంది. అలా అని అన్ని దూరం నుంచే కోరుకుంటే ఎలా? కమ్యూనికేషన్స్ చాలా పెరిగాయని మనం ఎంతో సాధించామని అనుకుంటాం. కానీ ఒకరికొకరు ఎంత దూరం అవుతున్నామో ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వెన్ని చెప్పినా, అత్తయ్య గారు నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నా, అవంతి అక్కకి అత్తయ్య గారి తోడు చాలా అవసరం. మీరు కూడా వెళ్ళండి అత్తయ్య గారు. నేను మురారి ఇక్కడ సంతోషంగా ఉంటాం. మా గురించి మీరు అస్సలు టెన్షన్ పడద్దు. అవునమ్మా. మురారి, నువ్వింకేం మాట్లాడుకో. ద్వారక అవంతిలు నన్ను అర్థం చేసుకుంటారు. మీరేం టెన్షన్ పడకండి. అయినా నేనిప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అని నాకు బాగా తెలుసు.
ఇప్పుడే కదా చిన్న కోడలుగా నక్షత్ర ఈ ఇంట్లో కడుగు పెట్టింది. నేనిక్కడుంటేనే నా గుణగణాలు, పద్ధతులు, అసలు నేనంటే ఏంటో పూర్తిగా నక్షత్ర తెలుసుకునేది. కాబట్టి నేనిక్కడే ఉండాలి. ఉంటాను. అంతే కదా నక్షత్ర? అవునత్తయ్య గారు. దేవుడికి దండం పెట్టుకుని రండి. నక్షత్ర, దండం పెట్టుకో. చూడు, నువ్వు మా బావకి భార్య అవ్వడం అదృష్టం, దుర్గత్తయ్యకి కోడలవ్వడం ఇంకా అదృష్టం. కానీ అనుక్షణం నీ ఆలోచనలతో, అనుమానాలతో జీవితాన్ని నరకం చేసుకోకు. మురారి బావని కాని అత్తయ్యని కాని కష్టపెట్టకు. హలో, కంట్రోల్ రూమ్. ముందని కంట్రోల్ చేయరా. పాపం పెళ్ళం పిల్లలు ఉంటారు. ఏ ఆగు, నన్ను పోలీసులకి ఫోన్ చేయమని చెప్పి అన్ని పొమ్మంటావేంటి? వద్దులేండి, వదిలేద్దాం. వాల్మీకి కూడా దొంగే. అలాగని చెప్పి ఆయన పోలీసు అప్పు చెప్పుంటే మనకు రామాయణం ఉండేదా? నాకెందుకో వీడిని వదిలేస్తే వీడు కూడా ఏదో రాసేస్తాడనిపిస్తుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.